సమన్వయం చేసుకోలేకపోతున్న నరేంద్ర వర్మ. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగిన ఆదిశేషు మాట్లాడుతూ, బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గ పరిధిలోని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ నియోజకవర్గంలోనే తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ సర్పంచుల్ని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలను కూడా కలుపుకు వెళ్లకుండా పార్టీని బలహీనపరుస్తూ ఉన్నాడు. వేగేసిన నరేంద్ర వర్మ గారికి టికెట్ ఇచ్చినప్పుడు బాపట్ల నియోజకవర్గంలో 10,000 పైన మెజారిటీలో ఉన్న బాపట్ల నియోజకవర్గం అనుకున్నారు. వేగేసిన నరేంద్ర వర్మ ఒంటరి పోకడతో ఓటమి అంచుకు తీసుకువస్తూ ఉన్నాడు. బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెం నాయుడు గారు బాపట్ల నియోజకవర్గంలో కూటమిలో పోటీ చేస్తున్న వేగేసిన నరేంద్ర వర్మ గారిని ఆయన ఒంటెత్తు పోకడలను మానుకోవాలని అధినాయకులు తెలియజేయవలసిందిగా కోరడమైనది. నేను ప్రతి పంచాయతీ కూడా తిరుగుతూ ఉన్న భాగంలో కూడా వేగేసిన నరేంద్ర వర్మ గారి మీద టికెట్ ఇచ్చిన ముందు కన్నా టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన ఒక వాతావరణం మారిందని చెప్పి, ఆయన పలకరింపు కానీ ఆయన మనుషులను కూడా లెక్క లేకుండా ఉన్నాడని చెప్పి కూడా అందరూ కూడా అనుకుంటూ ఈ దెబ్బ మళ్ళీ ఓడించాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని వైసీపీ పార్టీ వాళ్ళు క్రాస్ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని మరి తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఏలూరు సాంబశివరావు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వేగేసిన నరేంద్ర వర్మ గారి ఒక ఆలోచన విధానం మారుతూ ఉంది. కొంతమందితో చెబుతూ ఉన్నాడంట, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తారు నాకు అన్నట్టుగా చెబుతూ ఉన్నాడంట. మీరు టికెట్ ఇచ్చింది ఎందుకంటే గెలవడానికి ఇచ్చారా, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తానికి ఇచ్చారా అని చెప్పి కూడా మరి అధిష్టానానికి కూడా ఒకసారి తెలియజేస్తూ ఉన్నా. మరి అధిష్టానం ఒకసారి ఒక మైండ్లో పెట్టుకొని దీని ఒక ఆలోచన చేసి వేగేసిన నరేంద్ర వర్మ గారి మీద కానీ ఆయన మార్చుకొని, ఆయన ఒక విధానాన్ని మార్చుకొని పార్టీని బలపరుచుకొని ఆయన గెలిచే విధానంగా పనిచేసే మార్గంగా ఆలోచించాలని చెప్పి అధిష్టానం ఆయనకి తెలియజేయాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తున్నాం.